ఇది అల్ట్రా గ్రైండ్ ప్లస్ గోల్డ్ వెట్ గ్రైండర్ 2 లీటర్స్ కెపాసిటీది. అండ్ ఇది వచ్చి కోనికల్ షేప్లో ఉండే స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇది పెటెంటెడ్ కోనికల్ స్టోన్స్ అనమాట అల్ట్రా నుంచి. సో వీళ్ళకి మాత్రమే కోనికల్ షేప్లో ఉండే స్టోన్స్ వస్తుంది, స్టోన్ అసెంబ్లీ అనేది. ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాము. ఈ గ్రైండర్ ఏం కొత్తది కాదు, ఏం కొత్త కొన్నామని డీటెయిల్ వీడియో చేస్తున్నాను. ఇందులో మనకు గ్రైండర్ యూనిట్, బ్యాటర్ క్లీనర్, ఒక యూజర్ గైడ్ బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్ యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ అనమాట. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలని అన్నీ ఉంటాయి. ప్లస్ 5 years వారంటీ ఉంటుంది ఈ ప్రోడక్ట్ పైన. ఈ గ్రైండర్ యూనిట్ నెట్ వెయిట్ వచ్చి 12.8 kgs ఉంటుంది. దీనికి ఒక లిడ్ ఇస్తారు, ఎందుకంటే గ్రైండ్ చేసినప్పుడు పిండి బయటపడకుండా మనం డ్రమ్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ప్రెస్ చేసామంటే ఈ ఆర్మ్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ స్టోన్ అసెంబ్లీ వెయిట్ 2.5 kgs ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన స్టోన్ అంతా బ్లాక్ స్టోన్తోనే యూజ్ చేసి ఉంటారు. వీటి షేప్ వచ్చి కోనికల్లో ఉంటుంది. రెగ్యులర్గా అన్ని గ్రైండర్స్లో వచ్చి రౌండెడ్ షేప్లో ఉంటాయి, బట్ ఇది పెటెంటెడ్ కోనికల్ షేప్ అనమాట. డ్రమ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్. మోటార్ వాటేజ్ వచ్చి 150 watts అనమాట. ఏ గ్రైండర్ అయినా మనం ముందుగా వాడుకొని ఇలా రోల్ చేసామంటే ఈజీగా మూవ్ అవ్వాలి, అంటే అప్పుడు కరెక్ట్గా పెట్టినట్టు. ఇంకా ఈ వైపర్ అనేది ఇప్పుడు మోటార్ సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట, అది కరెక్ట్ పొజిషన్. చిన్న కప్పు బియ్యం నానబెట్టుకున్నాను, యాక్చువల్గా బ్రౌన్ బియ్యం అది. ఇప్పుడు గ్రైండింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి డ్రమ్లో. ఇప్పుడు ఈ ఆర్మ్ని క్లోజ్ చేసి ప్రెస్ చేసామంటే లాక్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఒక పర్పుల్ బటన్ ఉంది కదా కింద, అది ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనం స్లోగా బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే స్టాప్ చేశాను. మన లిడ్ని క్లోజ్ చేసుకుని మనకి ఎప్పుడైనా కావాలంటే వాటర్ యాడ్ చేయాలంటే ఓపెన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రైండింగ్ మనం ఇనిషియల్ క్లీనింగ్, డ్రమ్ క్లీనింగ్ ఇంకా స్టోన్ క్లీనింగ్ కోసం చేసాము కాబట్టి ఇది యూజ్ కాదనమాట. సో ఇవన్నీ అన్లాక్ చేసుకొని ఇందులో గ్రైండ్ చేసిన పిండిని కూడా పడేయాలి, ఎందుకంటే డస్ట్ ఇంకా ఏదైనా పార్టికల్స్ అట్లాంటివన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి. సో దీంతో మనకి కంప్లీట్గా మన డ్రమ్ ఇంకా స్టోన్ అసెంబ్లీ అనేది క్లీన్ అవుతుంది. సో రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకుని వాటిని కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. ఏ గ్రైండర్కైనా ఇదే ఇనిషియల్ క్లీనింగ్ ప్రాసెస్.